అందరికీ నమస్కారాలు. గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు మరియు వార్డు సభ్యుల ఎన్నికల గురించి నిన్న జిల్లా పరిషత్లో ఈ వార్డు సభ్యులు సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మండల ప్రజా పరిషత్ చిగురుమామిడిలో ఈరోజు వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల గురించి డ్రా పద్ధతిలో మెయిన్ ఏంటంటే మహిళల గురించి డ్రా తీయడం జరుగుతుంది. సపోజ్ మనకు ఒకటే ఉన్నది అనుకోండి సార్, ఒకటే ఎస్సీలు కానీ బీసీలు కానీ జనరల్ కానీ ఒకరే వచ్చి ఉన్నట్టయితే ఆ ఒకటే అంటే 0.5 అవుతుంది. 0.5 అంటే ఈక్వల్ టు 0 అంటే అది ఉమెన్ కాదు, మెన్ బై ఉమెన్ అంటే జనరల్ అవుతుంది. అట్లాగే 3 ఉన్న చోట 1.5 వస్తుంది సార్. 1.5 అంటే ఒకరే ఉమెన్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జీవో నెంబర్ 46 ఇందాకనే వచ్చింది సార్. దాని ప్రకారం మనం గతంలో కూడా మీకు తెలిసి ఈ ప్రక్రియనే జరిగింది. సేమ్ అదే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది సార్. ఒకవేళ ఇద్దరే ఉన్నారు అనుకోండి సార్, మెన్ ఉమెన్. పోయినసారి ఎస్సీ ఉమెన్ ఎస్సీ మెన్ బై ఉమెన్ వచ్చింది అనుకోండి సార్. సరే డ్రా తీసినా అదే వస్తుంది, తీయకుండా అదే వస్తుంది. కాబట్టి గౌరవ సభ్యులందరూ అంటే గౌరవ ప్రజాప్రతినిధులు పెద్దలందరికీ కూడా మీకు క్లియర్గా తెలియజేసి మాత్రమే చేపట్టడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి డ్రా పద్ధతి మన చిట్టీల ద్వారా తీయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. 2025 దాకా 3 వార్డులు ఎస్సీ రిజర్వ్ చేయబడ్డాయి. ఈ ఎస్సీ రిజర్వ్ చేయబడ్డది 6, 11, 9 సార్. ఈ 3 వార్డులలో ఒక మహిళ ఉమెన్ రిజర్వేషన్ తీయడం జరుగుతుంది. 6, 9, 11 రౌండ్ అప్ టీషర్ట్ పక్కన పెడితే చెప్పండి సార్కి సార్ ఇక్కడ చిన్న కరెక్షన్ సార్. అంటే గతంలో మహిళ వచ్చుంటే ఈసారి మహిళ ఇవ్వరా సార్? అది పురుషుడికి మెన్ బై ఉమెన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గతంలో 6వ వార్డు జనరల్ ఉమెన్ ఉంది సార్. కాబట్టి ఇది నెక్స్ట్ తీసుకొని చేస్తాం సార్. ఇది ఆల్రెడీ ఉమెన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఉమెన్ కేటాయించొద్దు అనేది రూల్స్. గతంలో కూడా ఉమెన్ 2018లో 6వ వార్డు జనరల్ ఉమెన్, ఇప్పుడు ఎస్సీకి కేటాయించారు. అట్లాగే 2018లో 11వ వార్డు జనరల్ మెన్ బై ఉమెన్, అట్లాగే 9వ వార్డు జనరల్ మెన్ బై ఉమెన్. ఈ 3 ఆల్రెడీ మనకి ఇప్పుడు డ్రా ద్వారా ఎంపిక చేయబడ్డది వార్డు నెంబర్ 6 గతంలో మహిళ కాబట్టి తదుపరి చిట్టి అది క్లారిటీ 9, 11 ఏదో ఒకటి వచ్చి అది 9 ఇక్కడ ఎస్సీ ఉమెన్, 9వది ఎస్సీ ఉమెన్ ఆర్డర్ రాసుకో. గతంలో 8వ వార్డు జనరల్ ఉమెన్, అట్లాగే 1వ వార్డు అన్రిజర్వ్డ్ ఉమెన్, 4వ వార్డు జనరల్ మెన్ బై ఉమెన్. ఈ 3 ఒక మహిళని ఉమెన్ రిజర్వేషన్కి ఎంపిక చేయాలి సార్. 8, 1, 4
లాస్ట్ మళ్ళీ చెప్పినా కదా మళ్ళీ తీయాల్సి ఉంటుంది. వార్డ్ నెంబర్ 8 సార్. 8 బీసీ ఉమెన్. తక్కిన 2 జనరల్ సార్. ఆరు వార్డులకు గాను 3 వార్డులకు మహిళల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఉమెన్ రిజర్వ్. వార్డ్ నెంబర్ 2, 3, 5, 7, 10, 12. సార్ ఇందులో 3 తీయాల్సి ఉంటుంది సార్. ఫస్ట్ 3వ వార్డు వచ్చింది. సార్ 3వ వార్డు గతంలో బీసీ ఉమెన్కి రిజర్వ్ చేయబడింది కాబట్టి ఇది స్కిప్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ అంటే 3 స్కిప్ చేసాం కాబట్టి 5 వచ్చింది. 5 5. ఉమెన్. 5వ వార్డు ఉమెన్. రెండవది 7 రెండో చిట్టి అంటారు. రెండవ వార్డు 7. వార్డు నెంబర్ 7. రెండవ స్థానం. వార్డ్ నెంబర్ 7 ఉమెన్ సార్. 3వ స్థానానికి వార్డు నెంబర్ 10. గతంలో ఇసుమేనా? సార్ 10వ వార్డు గతంలో ఎస్సీ ఉమెన్ అయితే స్కిప్ చేయాలి. ఉమెన్ అయితే కాబట్టి తదుపరి తీయండి సార్. 12. 12 గతంలో ఓకే, స్కిప్ చేయబడింది కాబట్టి నెంబర్ 2. వార్డు నెంబర్ 2. గతంలో ఏంటి మహిళలు వేస్తున్నారు సార్. దాంట్లో ఒకటి ఉమెన్. సార్ 3వ వార్డు 3వ వార్డు ఉమెన్. 3 ఉంటాయి. సార్ ఇప్పుడు 12వ వార్డు జనరల్ అన్రిజర్వ్డ్ జనరల్ సార్. 5వ వార్డు ఉమెన్. 10వ వార్డు జనరల్ అన్రిజర్వ్డ్ జనరల్ సార్. 2వ వార్డు అన్రిజర్వ్డ్ జనరల్ సార్. 3వ వార్డు ఉమెన్. 7వ వార్డు ఉమెన్. అంటే మనకు 7, 3, 5 ఈ 3 బొమ్మనపల్లిలో అన్రిజర్వ్డ్ ఉమెన్. ఓకే రైట్.
బీసీ ఉమెన్ 8వ వార్డు. 5వ వార్డు అన్రిజర్వ్డ్ జనరల్ ఉమెన్ సార్. ఎస్సీ అయిపోయింది, బీసీ అయిపోయింది, జనరల్ ఉమెన్. అట్లాగే 3వ వార్డు, 7వ వార్డు. ఓకేనా సార్? సార్ నెక్స్ట్ చిగురుమామిడి సార్. చిగురుమామిడిలో మొత్తం 12 వార్డుల కాదు, ఎస్సీ 3 సార్. ఆ 3 ఒకటి మహిళ ఎంపిక చేయడం జరుగుతుంది సార్. మహిళలు జరుగుతుంది. 4, 6, 10 ఈ 3 వార్డులు. మళ్ళీ రిపీట్ అవుతే చాట్ అవుతుంది. 10 వార్డు నెంబర్ 10 ఉమెన్ ఇది ఉమెన్. జనరల్ పదవాడ జనరలే మన అట్లాగే బీసీ 2 2 5 7 ఉమెన్ సార్. ఉమెన్ అన్రిజర్వ్డ్ ఉమెన్ గతంలో ఒకవేళ అది వస్తే ఉమెన్ రేట్ మనం మెన్ బై ఉమెన్ చేయొచ్చు, ఉమెన్ అని అనొచ్చు సార్. మీరు పద్ధతి ప్రకారం పోదు, కొద్దిగా లేట్ అవుతుంది. 7 ఆల్రెడీ ఉమెన్ సార్. స్కిప్ 5 ఉమెన్ సార్. గతంలో మెన్ బై ఉమెన్ కాబట్టి 5 ఉమెన్ కింద కాదు. బీసీ ఉమెనా? అవును సార్. సార్ అన్రిజర్వ్డ్లో సార్ మనకు మొత్తం 6 ఉన్నాయి సార్. 6 3 ఉమెన్ కేటగిరీ మీద డ్రా చేయబడుతుంది సార్. అందులో ఒకటి వార్డ్ నెంబర్ 1, వార్డ్ నెంబర్ 12, వార్డ్ నెంబర్ 11, వార్డ్ నెంబర్ 8, వార్డ్ నెంబర్ 9, వార్డ్ నెంబర్ 3 సార్. ఈ మూడిట్లో సార్ వార్డ్ నెంబర్ 11 మహిళ సార్, వార్డ్ నెంబర్ 8 మహిళ, వార్డ్ నెంబర్ 9 మహిళ, వార్డ్ నెంబర్ 3 మహిళ. 3 కావాలి సార్. 11 12 1 మొత్తం 6. 3 చేయాలి. ఆల్రెడీ 4 మహిళలే 4. 8 వార్డు నెంబర్ 8 వార్డ్ నెంబర్ గతంలో 8 ఉమెన్ సార్. అది స్కిప్ చేస్తున్నాం సార్. రైట్. ఎక్కడికి ఉన్న 9 కూడా మహిళ సార్. స్కిప్ 12 ఉమెన్ సార్. 12 ఉమెన్. 1 కూడా ఉమెన్ సార్. మెన్ బై ఉమెన్ గతంలో 2 ఇంకా మీరు అడిగిన మహిళలు
11 11 మహిళ ఉన్నా సార్ స్కిప్ చేయాలి. అట్లాగే 3 వస్తుంది 3 3 మళ్ళీ 3 4 8 ఉమెన్ నెక్స్ట్ చేయండి. చెప్పమ్మా సార్ చెప్పు మళ్ళీ ఏమేసి చెప్పండి 12 స్కిప్ అయ్యి ఆరిట్లో చెప్పండి సార్ ఎస్సీ ఉమెన్ 10వ వార్డు ఎస్సీ ఉమెన్ 10 5వ వార్డు బీసీ ఉమెన్ అట్లాగే 1వ వార్డు 12వ వార్డు 8వ వార్డు అన్రిజర్వ్డ్ ఉమెన్ ఈ 3 12 1 సార్ గాగిరెడ్డిపల్లి సార్ గాగిరెడ్డిపల్లిలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి సార్ ఎస్సీ ఒకటి ఉంది సార్ ఆ ఎస్సీ ఒకటి జనరల్గా ఎస్సీ జనరల్ అయితే మాట వినపడతాను కదా వినబడుతుంది. ఏసీ జనరల్ సార్ ఇది అట్లాగే బీసీలో సార్ 6వ వార్డు 5వ వార్డు 1వ వార్డు 3వ వార్డు 1 3 5 6 సార్ ఇందులో మొత్తం అన్ని అన్రిజర్వ్డ్ మెను 2 ఉన్నాయి ఉమెన్ 2 ఉన్నాయి మరి తీద్దాం మిమ్మల్ని స్కిప్ అనేది చేద్దాం ఇక. రైట్ స్కిప్ చేద్దాం. అవి నిర్ణయానికి ఉన్నాయి కానీ కాకపోతే మనం ప్రాసెస్ ప్రకారంగా చేయాలి. అంతే. ఒక 10 నిమిషాలు లేటు. జాగ్రత్త. 2 మహిళలు 2 అదే సార్. మూడు 3 ఉమెన్ సార్ ఓకే ఓకేనా? ఒకటి మహిళ వచ్చింది సార్ స్కిప్ స్కిప్ 6 కూడా మహిళ సార్ స్కిప్ 5 సార్ 5 ఉమెన్ సార్ 5 3 మహిళ సార్ బీసీ అన్రిజర్వ్ జనరల్ 4 9 10 7 8 మొత్తం 5 వార్డులు సార్ 5 వార్డులలో 2 మహిళలకు మనం తీయాల్సి ఉంటుంది. నాలుగు 7 8 9 10 అందులో 9 ఉమెన్ సార్ వెరీ గుడ్ 9 గతంలో జనరల్ బీసీ 8 బీసీ ఉమెన్ సార్ స్కిప్ స్కిప్ 7 ఉమెన్ సార్ మనకు 2 కావాలి 2 వచ్చినాయి 9వ వార్డు 7వ వార్డు నెక్స్ట్ డే మళ్ళీ చెప్పమంటారా సార్ బీసీలో 5 3వ వార్డు అట్లాగే 9 7 జనరల్ అంటే ఉమెన్ సార్ గునుకులపల్లి సార్ గునుకులపల్లి ఎస్సీ లేదు నీళ్ళు అదే బీసీలో 3 ఉన్నాయి
మూడు. ఒకటి, రెండవ వార్డు, 5. ఒకటి. వార్డు నెంబర్ 2 బీసీ ఉమెన్. రెండో వార్డు బీసీ ఉమెన్. అట్లాగే అన్రిజర్వ్డ్ సార్, అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి సార్. దీంట్లో 2 ఉమెన్ కావాలి. 8, 4, 3, 7, 6. 8 ఇంకా 2 దిగాలి. 2 4 ఉమెన్ ఉన్నాయి. 6 గతంలో స్కిప్ చేశాను. ఆల్రెడీ ఉమెన్ ఉంది సార్. స్కిప్ 7 ఉమెన్ సార్. 7 డైరెక్ట్ ఉమెన్. డైరెక్ట్ ఉమెన్. జనరల్ జనరల్ మైన్. ఓకే. 3 ఉమెన్ సార్. ఓకే, 2 ఇచ్చినాయి సార్. 7వ వార్డు 3వ వార్డు ఉమెన్. 7వ వార్డు గతంలో బీసీ ఉమెన్ సార్, మెన్ బై ఉమెన్. 3వ వార్డు బీసీ మెన్ బై ఉమెన్ గతం. ఇప్పుడు 2 ఉమెనే. సార్ మళ్ళా చెప్పాలా? మైక్లో చెప్పండి సార్. బీసీ మైన్లో 2వ వార్డు. అట్లాగే అన్రిజర్వ్డ్లో 7వ వార్డు 3వ వార్డు. అంతే. ఎస్సీ లేదు. మీ పంచాయతీ వాళ్ళు హిందూర్తిగా సార్. హిందూ అర్థమవుతుంది ముందు ఇప్పుడు ఎస్సీలో 3 వార్డులు. ఒకటి మహిళా 7, 8, 12. 8. 7, 8, 12. వార్డు నెంబర్ 12. 12 ఉమెన్ సార్. గతంలో అన్రిజర్వ్డ్ ఉమెన్ సార్. 7, 7 సార్ 7 ఉమెన్ సార్. 7 ఉమెన్. డైరెక్ట్. సార్ బీసీలో సార్ 3. 3 ఒకరు మహిళ చేయాలి. 2, 5, 6. 2, 5, 6. ఒకటి చేయండి సార్ మహిళ. 6. 6 ఉమెన్ రిజర్వ్. 6 బీసీ. 6వ వార్డు ఉమెన్. బీసీ. అట్లాగే అన్రిజర్వ్డ్. అన్రిజర్వ్డ్లో 6 ఉన్నాయి సార్. 3 మహిళలు. 1, 3, 4, 9, 10, 11. 3 మహిళలు కేటాయించారు సార్.
6 బీసీ ఉమెన్ ఉంది సార్. స్కిప్ అది 11 ఎస్సీ ఉమెన్ సార్ 11 ఇది కూడా స్కిప్ చేస్తుంది. 3 బీసీ ఉమెన్ సార్. స్కిప్ ఒక్కొక్కసారి అన్నట్టే 9 ఎస్సీ ఉమెన్ సార్. వచ్చినాయి 10 సార్ 10 ఎస్సీ 1 ఉమెన్ సార్. ఇది ఉమెన్ తీసుకుంటారు. 1 10 1 1 ఉమెన్ సార్. బీసీ ఉమెన్ రిజర్వేషన్ అదే యువ స్కిప్ లో కొద్దిగా సార్. ఇప్పుడు దీంట్లో 4 ఉన్నాయి సార్. 4 ఇంట్లో ఒకటి. స్కిప్ చేయండి. సార్ ఇంకొకటి 2 అయినాయి సార్. 3 ఇంకోటి కావాలి. సార్ 11 సార్ 11 సార్. నెక్స్ట్ ఇది 1 10 11 సార్. సార్ చెప్పాలా? చెప్పండి. ఎక్కడికి మొత్తం చెప్పాలి. ఇందులో 7వ వార్డు ఎస్సీ ఉంది. 6వ వార్డు బీసీ ఉంది. 1వ వార్డు 10వ వార్డు 11వ వార్డు జనరల్ ఉంది. 3 కొండాపూర్ 1 సార్ కొండాపూర్ ఎన్ని సార్ కొల్లపూర్లు కొండాపూర్లో ఎస్సీ ఒకటే ఉంది సార్. ఆ ఒకటే జనరల్ సార్. ఒకటో వాడు అది ఏ వాడు అది 1 ఏ వాడు వాడు మూడవ వార్డు. ఆ? మూడవ. మూడో వాడు బీసీ కొద్దిగా 1 6 బీసీలో 4 సార్. 2 రిజర్వేషన్ చేయాలి. 9 10 10 వార్డు 10 అదే అంతకుముందు జనరల్ సార్. ఉమెన్ స్కిప్ అదే ఇంకా ఓకే 1 ఒకటి ఉమెన్ సార్. బీసీలో సార్ 10 1 జనరల్ రెడీ అందజారు అందజారులో మొత్తం 5 ఉన్నాయి. 2 మహిళలకు వాడిన 2 4 5 7 8 2 చేయాలి. 4 4వ వార్డు 4వ వార్డు ఉమెన్ సార్. 2వ వార్డు 2వ వార్డు ఎస్సీ ఉమెన్ సార్. అది 5 5వ వార్డు బీసీ ఉమెన్ సార్. 7 ఉమెన్ సార్. 8 8 ఉమెన్ సార్. అది ఇంతకుముందు బీసీ మెన్ నెక్స్ట్ వెయ్యి మన
కొండాపూర్లో 10వ వార్డు 1వ వార్డు ఉమెన్ ఎస్సీ ఉమెన్ సార్ సార్ బీసీ ఉమెన్ బీసీ ఉమెన్ బీసీ ఉమెన్ 1వ వార్డు 10వ వార్డు సార్ తర్వాత అంటే జనరల్గా 4వ వార్డు 8వ వార్డు 4 8 లంబాడిపల్లి 8 వార్డులు ఉంటాయి ఎస్సీలో 1 ఉంది కాబట్టి 10 ఉమెన్ సార్ అట్లాగే బీసీలో 3 ఉన్నాయి సార్ 3 ఒకటి మహిళలు వార్డ్ నెంబర్ 2 6 7 నెంబర్ 2 వార్డ్ నెంబర్ 2 ఎస్సీ ఉమెన్ సార్ బీసీ ఉమెన్ 7 వార్డ్ నెంబర్ 7 వార్డ్ నెంబర్ 7 ఉమెన్ సార్ అట్లాగే అన్రిజర్వ్ ఒకటి మూడు 4 5 సార్ ఇందులో 4 ఉన్నాయి సార్ 2 మహిళలకు కేటాయి 4 వార్డ్ నెంబర్ 4 మహిళ సార్ గతంలో బీసీ మహిళ సార్ 3 వార్డ్ నెంబర్ 3 వార్డ్ నెంబర్ 3 ఉమెన్ సార్ అంతకుముందు బీసీ జనరల్ వార్డ్ నెంబర్ 5 వార్డ్ నెంబర్ 5 కూడా ఉమెన్ సార్ గతంలో అన్రిజర్వ్ జనరల్ జనరల్ మెన్ బై అందులో ఒకసారి లంబాడిపల్లి ఎస్సీ అక్కడ 7వ వార్డు బీసీ మహిళ అట్లాగే 5వ వార్డు 3వ వార్డు అన్రిజర్వ్డ్ ఉమెన్ ఎస్సీ చెప్పారా ఎస్సీలో లేదు ఎస్సీలో ఉన్నది ఒకటి అదే ఒకటి అది ఒకటి మెన్ బై ఉమెన్ జనరల్ 8వ వార్డు ఎస్సీ 8వ వార్డు సారీ వార్డు నెంబర్ అదే వార్డ్ నెంబర్ 8గా వార్డు ఎస్సీ గతంలో జనరల్ ఉమెన్ అయింది ఇప్పుడు ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్సీ జనరల్ అయింది. ఓకే సార్ ముది మారి మరి సార్ ముదుమారి కావాలి సార్ సార్ ఎస్సీలో 2 వార్డులు ఉన్నాయి. మనకి ఎస్టీ మొత్తం లేదు టోటల్ 5 ఎస్సీలో 8 2 ఒకటి మహిళలు ఇంకా ఎన్ని వార్డులు ఇంకా? చేంజ్ అవుతాను సార్ వార్డులు ఎన్ని మొత్తం 12 అనుకుంటా ముందు మరికం మొత్తం టోటల్ టోటల్ 10 వార్డులు 10 వార్డు జనరల్ వచ్చినాయి ఎస్సీకి వచ్చినాయి ఇట్లా వచ్చినాయి మహిళ మహిళ సార్ సార్ 8వ వార్డు 5వ వార్డు ఒకటి మీరు పెట్టండి ఎనిమిది 8వ వార్డు ఉమెన్ సార్ నెక్స్ట్ బీసీలో 3 ఉన్నాయి సార్ ఒకటి మహిళలు 8 వార్డ్ నెంబర్ 6 బీసీ
ఇది ఉమెన్ సార్ నెక్స్ట్ వచ్చేది సార్ నెంబర్ 2 ఇప్పుడు కూడా మైల్ అదే 4 ఉమెన్ అంతే సార్ అందేజర్లో మొత్తం 5 ఉంది 5 ఇట్లా 2 మైళ్ళ లెక్క ఒకటి రెండు రెండు వచ్చింది కదా సార్ మళ్ళీ ఉండేది మరి రెండు రాదు రెండు రాదు ఒకటి మూడు 7, 9, 10 పది ఏడు అంటే ఆ నాయకులకు మహిళలు 9 9వ వార్డు ఎస్సీ జనరల్ సార్ ఉమెన్ సార్ అదే జనరల్ గతంలో ఎస్సీ ఉమెన్ ఇప్పుడు జనరల్ ఉమెన్ 9వ వార్డు 7 బీసీ ఉమెన్ సార్ స్కిప్ చేయండి గతంలో 3 సార్ 3 ఉమెన్ సార్ అందేజర్ ఉమెన్ సరిపోతుంది రెండే కదా 3 రెండే 9, 3 ముద్దుమానేశ్వరంలో 8వ వార్డు ఉమెన్ సార్ ఓకే ఎస్సీ ఉమెన్ అలాగే 4వ వార్డు బీసీ ఉమెన్ 3వ వార్డు 9వ వార్డు అందేజర్ ఉమెన్ ఓన్లీ ఉమెన్ వచ్చే వరకు 2 తీద్దాం సార్ ముల్కనూరు ముల్కనూరులో ఎస్సీలో 2 ఉన్నాయి సార్ ఒకటి 9 10వ వార్డు 6వ వార్డు ఎస్సీ ఏ విలేజ్ ఏ ముల్కండ ముల్కనూరులో 10వ వార్డు 6వ వార్డు ఎస్సీ 2 వార్డుల సార్ ఒకటి మహిళలు 6 ఉమెన్ సార్ సార్ అట్లాగే బీసీ సార్ బీసీలో 3 ఉన్నాయి సార్ 9వ వార్డు 7వ వార్డు 3వ వార్డు దీంట్లో ఒకటి చేయాలి సార్ అంటే సార్ మూడిట్లలో 2 ఎగిరిపోతున్నాయి కదా సార్ మూడిట్లో 2 పోతున్నాయి మూడింటికి ఒకటి పోతుంది 2 అయితే ఎగిరిపోతున్నాయి ఇటు కాదు ఇలా ఇద్దరు పురుషులు. అదే సార్ జనరల్. దాంట్లో ఎవరైనా చేయొచ్చు, మహిళలు చేయొచ్చు. 3, 7, 9 ఉమెన్ సార్ సార్ 9వ వార్డు ఉమెన్ సార్ అట్లాగే అందరి 5 ఉన్నాయి సార్ 5 ఇట్లా 2 4వ వార్డు అందరి 4వ వార్డు 5వ వార్డు 2వ వార్డు 1వ వార్డు 8వ వార్డు 5 ఉన్నాయి సార్ ఈ 5 ఇట్లా 2 మహిళలకే రైతులకి ఇది మీరు చెప్తారా? 2 4 5 8 ఒకటి 2 4 5 8 ఇంట్లో 2 చేయాలి రెండు
సార్ 2 ఉమెన్ సన్ రైజర్స్ ఉమెన్ సార్ రిజర్వ్ గతంలో మెన్ బై ఉమెన్ ఒకటి ఎస్సీ ఉమెన్ సార్ స్కిప్ చేయాలి. 4 బీసీ ఉమెన్ సార్ ఇది కూడా స్కిప్ చేయాలి. 5 కూడా బీసీ ఉమెన్ సార్ గతంలో స్కిప్ చేయాలి. 8 ఉమెన్ సార్. సార్ మన ముల్కనూరులో 6వ వార్డు ఎస్సీ ఉమెన్, 9వ వార్డు బీసీ ఉమెన్, 2వ వార్డు 8వ వార్డు అన్రిజర్వ్డ్ ఉమెన్. అలాగే నవాపేట నవాపేట 12 వార్డు సార్. ఎస్సీలో 3 ఉన్నాయి సార్. 3 ఒకటి మహిళా పేట. 8 9 9 సార్ 9 గతంలో బీసీ మెన్ బై ఉమెన్ కాబట్టి మహిళా కేటాయిస్తున్నాం. ఉమెన్ ఇంకా ఎస్సీ సార్ బీసీలో సేమ్ 3 ఉన్నాయి సార్. 3లో ఒక మహిళా కేటాయి. 1 2 4 1 వార్డు నెంబర్ 1 గతంలో అన్రిజర్వ్డ్ మెన్ బై ఉమెన్ కాబట్టి ఇప్పుడు బీసీ ఉమెన్ సార్. 1 సార్ మన అన్రిజర్వ్డ్లో 6 ఉన్నాయి సార్. 6 వార్డులు. 6వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు. వీటిలో ముగ్గురు మహిళల్ని మనం డ్రాప్ ఆఫ్ ద్వారా తీయాలి. 5 7 10 11 12 దీంట్లో 5 మహిళలు ఇండియాలో ఉన్నాయి 3 తీయాలి. 3 అనే అది సిగ్గు ఉంటాయి. 10 వార్డు నెంబర్ 10 ఓకే 10 ఉమెన్ దానికోసం సార్. ఇప్పుడు వార్డ్ నెంబర్ 10 ఉమెన్ సార్. తక్కినవన్నీ కూడా సార్ మన 6వ వార్డు అన్రిజర్వ్డ్ గతంలో ఉమెన్ ఉన్నాయి సార్. 5వ వార్డు ఉమెనే ఉన్నారు సార్. 7వ వార్డు ఉమెనే ఉన్నారు సార్. అట్లాగే 12వ వార్డు కూడా ఉమెనే ఉన్నారు. దీంట్లో కలిపి 2 తీసేసి అన్ని కలుపుకొని 2 అదే అంటే ఏం ఒకటే 12 సార్. 12 ఉమెన్ చేస్తారు. 3 ఆరింటికి ఇంకోటి 3 ఇంకోటి చేస్తాం ఇస్తాండి ఇదిగలే ఇప్పుడు మనకు 10వ వార్డు ఉమెన్ అయింది. డైరెక్ట్ మనీ ఓకేనా? డైరెక్ట్ ఉమెన్ అయింది. తగ్గిన 5 కూడా ఉమెనే ఉన్నాయి. 12 ఒకటి ఉమెన్ అయింది. ఇంకొకటి తీయండి. 7 ఏంటది 7వ వార్డు ఒక 5 నిమిషాలు ఒక 6,000 రాసి 3లో ఒకటి ఉమెన్ 2
3 5 2 వార్డ్ నెంబర్ 2 వార్డ్ నెంబర్ 2 ఉమెన్ సార్. సార్ బీసీలో ఒకటే ఉన్నది సార్. వార్డ్ నెంబర్ 4 ఒకటే ఉన్నది కాబట్టి జనరల్. బీసీ బీసీ లేదు. బీసీ జనరల్ దాదాపు దాని రావసం లేదు. సార్ అందజరాలు సార్. అందజరాలు 4 ఉన్నాయి. 2 ఉమెన్ 2 మెన్. 1 6 7 8 ఇట్లా 2 మహిళలకు పిలిచారు. 6 వార్డ్ నెంబర్ 6 ఓకే ఉమెన్ సార్. అంతకుముందు ఒక ఎస్సీ మెన్ బై ఉమెన్ ఉన్నారు సార్. తక్కిన 3 కూడా 1వ వార్డు బీసీ ఉమెన్ సార్, 7వ వార్డు బీసీ ఎస్సీ ఉమెన్, 8వ వార్డు కూడా ఎస్సీ ఉమెన్ ఉంది కాబట్టి 3 ఇట్లా ఒకటి తీసి ఫైనల్ చేయాలి. రైట్. వార్డ్ నెంబర్ 1 వార్డ్ నెంబర్ 1 కూడా ఉమెన్ సార్. నెక్స్ట్ డే ఒక నిమిషం చెప్పండి. ఒకలాపూర్ ఎస్సీ 2వ వార్డు, అండేజర్లో 6వ వార్డు 1వ వార్డు. ఈచుపల్లి 1 ఈచుపల్లిలో ఎస్సీలో 2 వార్డు సార్. ఒక మహిళ 6 వార్డు అదే 1 1వ వార్డు గతంలో మెన్ బై ఉమెన్ కాబట్టి 1వ వార్డు ఉమెన్. నెక్స్ట్ బీసీలో 3వ వార్డు 5వ వార్డు సార్. దీంట్లో ఒకటి చేస్తుంది. 3 5 5 ఉమెన్ సార్. బీసీ ఉమెన్. నెక్స్ట్ అందరూ అండేజర్లో 4 ఉన్నాయి సార్. 2 ఉమెన్ 2 ఉమెన్. అది చెప్తుంది చేయండి 2 4 7 8 7 ఉమెన్ ఉన్నాయి సార్. 7 ఉమెన్ ఉన్నాయి సార్. 8 గతంలో మెన్ బై ఉమెన్ కాబట్టి ఉమెన్. ఇప్పుడు ఉమెన్ రిజర్వ్ 8 ఉమెన్. 4 ఉమెన్ సార్. చెప్తాను సార్ మళ్ళీ సార్ రాసుకున్నాను. ఈచుపల్లి 1వ వార్డు చేస్తాం. 5వ వార్డు బీసీ 8 4 అండేజర్లు రామాంచలో సార్. మొత్తం ఎస్సీలో 3 ఉన్నాయి. 1 2 5 6 వార్డ్ నెంబర్ 6 వార్డ్ నెంబర్ 6 ఉమెన్ సార్. ఎస్సీ ఉమెన్.
బీసీలో 2 ఉన్నాయి సార్, రెండిట్లో ఒకటి మహిళ. మూడు పది మూడు వాటర్ పట్టాను 10 10 ఎస్సీ ఉమెన్ ఉన్నారు సార్, గతంలో స్కిప్ చేస్తున్నారు సార్. 3 ఉమెన్ సార్, బీసీ ఉమెన్. సార్ 100 5 ఉన్నాయి సార్, 5 2 ఉమెన్. నెంబర్ లేదు. 1 4 7 8 9 ఇది 2 తీయాలి వార్డ్ నెంబర్ 1 సార్. వాళ్ళు 1 ఉమెన్. స్కిప్ వార్డ్ నెంబర్ 8 వాళ్ళు 2 ఉమెన్ సార్, గతంలో బీసీ మెంబర్. వార్డ్ నెంబర్ 9 వార్డ్ నెంబర్ 9 సార్, ఉమెన్. ఎస్సీ అయితే ఎస్సీలో ఎస్సీ 6వ వార్డు ఎస్సీ ఉమెన్, 3వ వార్డు బీసీ ఉమెన్. 8 9 అంబేద్కర్. రేకొండ మొత్తం 14 వార్డులు. 14లో ఎస్సీ 3 ఉన్నాయి. 5 గట్టిగా చూసుకో అంజనా 6 సార్ బైక్ ఉంటాడు ఆయన రేకుండా పోతా 11 సార్ 1 ఉమెన్ సార్, ఎస్సీ ఉమెన్ 1. 5 వార్డ్ నెంబర్ 5 వార్డ్ నెంబర్ 5 ఉమెన్ సార్. నెక్స్ట్ ఎస్సీ 3 వస్తే మరి ఒకటి వచ్చలేదు అన్న. సగం కట్ చేయాలి కదా అది వస్తే ఇక నీళ్ళు బ్యాలెన్స్ అవుటింగ్ రెండింటికి ఒకటి 4 ఉంటే 2 వచ్చు, 2 2 ఎందుకు వాళ్ళకి ఎస్సీ జనాభా చట్టం బీసీలో అట్లా 4 వార్డులు సార్, 2 ఉమెన్. చట్టం అట్లా చేసి మనం చెప్పలేదు పోయినా సార్. ఎస్సీ సపరేట్ ఉండేనే ఉండదు. 30% సంబంధం లేదు. 3 10 12 వార్డ్ నెంబర్ 3 సార్ 3 ఉమెన్ సార్. స్కిప్ చేయాలి 12 12 ఉమెన్ సార్. 2 వార్డ్ నెంబర్ 2 వార్డ్ నెంబర్ 2 గతంలో 100 ఉమెన్. 10 ఉమెన్ సార్. అందరూ అదే సార్. ఇంకోటి లాస్ట్ విలేజ్ సార్. మన ఎస్సీ ఉమెన్ 5 12 10 బీసీ ఉమెన్. అందరూ మొత్తం ఇక్కడ 7 ఉన్నాయి. 3 4
7 8 9 13 14 ఓవరాల్ కూడా 5, 6, 11 వేసుకున్నారు కదా మరి మళ్ళీ ఆరేస్తుంది. ఏంటి ప్రాబ్లం అంటే అడుగురి 14 ఉమెన్ సార్. 14 మంది. 1 వార్డ్ నెంబర్ 1 ఉమెన్ సార్. 3 వార్డు 4 4 ఉమెన్ సార్. ఇవరకు